మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంకా మన ఈ ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ద్రాక్ష లేదా వెనిగర్‌లో ఉండే ఆమ్లం ఏది? వెనిగర్‌లో ఉండే ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం. ఎసిటిక్ యాసిడ్. ఆప్షన్ 3. ఎసిటిక్ యాసిడ్‌ని CH3COOHగా సూచిస్తారు. మానవుని జీర్ణాశయంలోని జఠర రసంలో ఉండే ఆమ్లం. గ్యాస్ట్రిక్ జ్యూస్‌లో ఉండే యాసిడ్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. పొల్లని పెరుగులో ఉండే ఆమ్లం. పొల్లని పెరుగులో ఉండే ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. క్రింది వాటిలో క్షారధర్మాలను గుర్తించండి. క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. వీటిని తాకితే జారిపోయే స్వభావం ఉంటుంది. ఎరుపు లిట్మస్‌ను నీలిరంగుకి మారుస్తాయి. రుచికి పుల్లగా ఉంటాయి. క్షారధర్మాలకు సంబంధించి క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. వీటిని తాకితే జారిపోయే స్వభావం ఉంటుంది. క్షారాలు ఎరుపు లిట్మస్‌ను నీలిరంగుకి మారుస్తాయి. 1, 2, 3 అనేవి సరైనవి. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. క్రింది వాటిలో క్షారాలను గుర్తించండి. ఆప్షన్ 1 కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది క్షారం. మిల్క్ ఆఫ్ లైమ్ అనేది కూడా క్షారమే. ఫ్లేక్డ్ లైమ్ అనేది కూడా క్షారమే. HNO3 నైట్రిక్ ఆమ్లం అది. నైట్రిక్ యాసిడ్ ఇది HNO3. కాబట్టి మనకి ఆప్షన్ 1, 2, 3 ఈ 3 కూడా బేసెస్ అవుతాయి. HNO3 అనేది యాసిడ్ అవుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్‌ని మిల్క్ ఆఫ్ లైమ్ అని పిలుస్తారు. కాల్షియం హైడ్రాక్సైడ్‌ని స్లేక్డ్ లైమ్ అని కూడా పిలుస్తారు. మిల్క్ ఆఫ్ లైమ్ అంటే తడి సున్నం. క్రింది వాటిలో క్షారాలను గుర్తించండి. ఆప్షన్ 1 H2SO4 అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్. HNO3 ఆప్షన్ 2 HNO3 అనేది
నైట్రిక్ యాసిడ్. ఆప్షన్ 3 NaOH అనేది బేసు, KOH అనేది బేసు, NaOH అనేది సోడియం హైడ్రాక్సైడ్, KOH అనేది పొటాషియం హైడ్రాక్సైడ్. దీనికి సంబంధించి మనకి బేసెస్ ఆప్షన్ 3 అలానే ఆప్షన్ 4 అనేది అవుతుంది. H+ ఆయాన్స్ ఉంటే వాటిని యాసిడ్స్ అంటారు. OH- ఆయాన్స్ ఉంటే వాటిని బేసెస్ అని పిలుస్తారు. మనకి H2SO4లో H+ ఆయాన్ ఉంది కాబట్టి అది యాసిడ్. అలానే HNO3లో మనకి H+ ఆయాన్ ఉంది కాబట్టి మనకి అది యాసిడ్ అవుతుంది. NaOHలో OH- అనే ఆయాన్ ఉంటుంది కాబట్టి మనకి ఇది బేస్ అవుతుంది. KOHలో OH- ఆయాన్ అనేది ఉంటుంది కాబట్టి KOH అనేది బేస్ అవుతుంది. క్రింది వాటిలో క్షారాలను గుర్తించండి. ఆప్షన్ 1 సోడియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 2 పొటాషియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 3 మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 4 కాల్షియం హైడ్రాక్సైడ్. ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో కూడా హైడ్రాక్సైడ్ అనేది అంటే OH- ఆయాన్ అనేది ఉన్నది కాబట్టి ఈ 4 కూడా బేసెస్ అనేవి అవుతాయి. మనకి రెడ్ క్యాబేజ్ అనేది పర్పుల్ కలర్లో ఉంటుంది. ఈ రెడ్ క్యాబేజ్ అనేది ఆమ్ల సమక్షంలో ఏ రంగులోకి మారుతుంది? రెడ్ క్యాబేజ్ అనేది ఆమ్ల సమక్షంలో మనకి రెడ్ కలర్లోకి మారుతుంది. మనకి రెడ్ క్యాబేజ్ అనేది క్షార సమక్షంలో ఏ రంగులోకి మారుతుంది? రెడ్ క్యాబేజ్ అనేది ఆమ్ల సమక్షంలో అయితే రెడ్ కలర్లోకి మారుతుంది. రెడ్ క్యాబేజ్ అనేది క్షార సమక్షంలో అంటే బేస్ సమక్షంలో మనకి గ్రీన్ కలర్లోకి మారుతుంది. క్రింది వాటిలో ఆమ్లం కానిది ఏది? ఆప్షన్ 1 HCl అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇది ఆమ్లం అవుతుంది. H2SO4 అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇది కూడా ఆమ్లం అవుతుంది. CH3COOH అనేది ఎసిటిక్ యాసిడ్, ఇది కూడా ఆమ్లం అవుతుంది. KOH అనేది పొటాషియం హైడ్రాక్సైడ్ కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆమ్లం కాదు, అది క్షారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.